సిఎస్కే అంటే ధోని. దీనికి సంబంధించిన మీ మావలు ఏం చేస్తారంటే చాలా కాన్ఫిడెంట్గా రజనీకాంత్ ఫోటో పెట్టి నా పని అయిపోయింది అనుకుంటున్నాడు రా అని నమ్మేది పెడుతున్నాడు. సో ఏంటి సిఎస్కే అంటే ధోని కాక ఇంకేముంది? రజనీకాంత్. ఎందుకంటే సంజు శాంసన్ ఇస్ బిగ్ రజనీకాంత్ ఫ్యాన్. ఎస్, ఇప్పుడు సంజు శాంసన్ గురించి మాట్లాడాలి సిఎస్కే అంటే. సో అదే ఇప్పుడు రైట్ టైం ఫర్ ధోని. ఎందుకంటే సంజు శాంసన్ ఈయన ఫ్యాన్ బేస్ అంతా సంజుకి ట్రాన్స్ఫర్ అయ్యే ఒక ఆ కైండ్ ఆఫ్ చార్మింగ్ పర్సనాలిటీ అతనికి ఉంది. సో అది ట్రాన్స్ఫర్ అవుతుంది, ధోని హ్యాపీగా రిటైర్ కావచ్చు. బట్ అంత బాగానే ఉంది, ఎమోషనల్ ఆస్పెక్ట్ బాగానే ఉంది, కానీ టీంలో బౌలింగ్ వీక్నెస్ ఖచ్చితంగా. నేతన్ ఎల్లిస్ ఎప్పుడైతే లేడో, నూర్ అహ్మద్ ఫామ్లో లేడు, మీకు ఖలీల్ అహ్మద్ ఒక్కడే కనిపిస్తున్నాడు అక్కడ. పెద్ద మ్యాట్ హెన్రీకి పెద్ద ఈ ఫార్మాట్ లో బౌలర్ కాదు. స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నట్టున్నారు. స్పెన్సర్ జాన్సన్ కూడా ఆడాడు ఇంతమంది గుజరాత్కి, ఏమాత్రం అతను ఐపీఎల్ సూటబుల్ కాదు అతను. సో వాళ్ళు అంశుల్ కాంబోజ్ ఉన్నాడు, బట్ బౌలింగ్ చాలా వీక్. ప్రశాంత్ వీర్ అనే కొత్త కుర్రాడు ఎంతవరకు జడేజా అంత 4 overs బౌలింగ్ ఇవ్వగలుగుతారు. మంచి రేట్ పెట్టినట్టున్నారు. ఇంకొక అబ్బాయి కూడా ఇద్దరికి కార్తిక్ శర్మ 14.2 crores పెట్టారు, ఇద్దరికి కొట్టారు. వాళ్ళకి ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుంది. ఒక అన్క్యాప్ ప్లేయర్ అంత అమౌంట్ పెట్టుకొని 14 మ్యాచ్లు అయితే మ్యాచ్ ₹1 అక్షర లక్షలు అన్నట్టుగా వాళ్ళకి అంత అమౌంట్ పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు క్లిక్ అవుతారు? అది ఆడించుకోవాలి వాళ్ళని, అంత అమౌంట్ పెట్టిన తర్వాత దాన్ని బట్టి మార్చుకోవాలి. బట్ వాళ్ళకి బ్యాటింగ్ చాలా బాగుంది. బ్రెవిస్ ఉన్నాడు అక్కడ, మీకు శివం దుబే సూపర్ ఫామ్ లో ఉన్నాడు, వరల్డ్ కప్ హీరో. ఇద్దరు వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు, సంజు అండ్ శివం దుబే. ఆయుష్ మాత్రే ఈజ్ ఆల్సో దేర్, రితురాజ్ ఈజ్ దేర్. సో టాప్ 5 బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. బౌలింగ్ అండ్ డౌన్ ద లైన్ ఫినిషర్స్ లేరు వాళ్ళకి, అది ప్రాబ్లం. సో బౌలింగ్ ఫాల్ట్ ఐ థింక్ అంతే క్లియర్గా అనిపిస్తుంది. 5-6 వరకు బాగుంది. ఆ కొత్త దాంట్లో ఇద్దరులో ఎవరికో ఒకరికి ఛాన్స్ ఇస్తారు, ఆ ఇద్దరులో ఒకరు క్లిక్ అయితే బాగానే ఉంటుంది. అండ్ బౌలింగ్లో నాథన్ ఎలిస్ వెరీ వెరీ సూపర్ బౌలర్. డెత్ ఓవర్స్లో మీకు ఇనిషియల్గా తను రన్స్ ఇస్తాడు కావచ్చు, ఆ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ వేసేది, ఆ స్లోర్ వన్స్, ఆ నకిల్ బాల్స్ చాలా పర్ఫెక్ట్గా డీల్ చేస్తాడు. సో అక్కడనే మనకు క్రూషియల్ టైంలో వికెట్ తీసే బౌలర్ మిస్ అవుతున్నాడు కాబట్టి ఆబ్వియస్గా కొంచెం వీక్ లాగానే కనిపిస్తుంది. ఐ డోంట్ నో అంశుల్ కాంబోజ్ ఎంత, బికాస్ ధోని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ ఛాన్స్ కూడా వచ్చింది ఇక్కడ మన ఇంగ్లాండ్లో, అక్కడ అనుకున్నంత రాలే. 120 స్పీడ్ ఏమో తగ్గిపోయింది. సో అట్లా వీక్ లింక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు గెస్ చేస్తున్నట్టు ఇది కనుక లాస్ట్ సీజన్ కనుక అయ్యి ఉంటే ధోని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఏ ప్లేస్లో ధోని వస్తే బెటర్? బహుశా నాకు తెలిసి డౌన్ ద ఆర్డర్. ధోని పర్ఫార్మెన్స్ ని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? అతను ఆడేది 10 balls. ఇప్పుడు నెంబర్ 7 or నెంబర్ 8 లో వస్తున్నాడు. ఈస్ కమింగ్ ఇన్ 17th, 18th, 19th. అంటే అక్కడ వచ్చి ఏం పెద్ద మ్యాచ్ విన్నింగ్ రోల్. అతను ఏంటంటే ఆయన ప్రెజెన్స్, జనం రాగానే అందరూ క్రౌడ్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు, వస్తాడు, 3-4 4లు 6లు కొడతాడు, వెళ్ళిపోతాడు. అతని ప్రెజెన్స్, మీ షియర్ ప్రెజెన్స్ ఏంటంటే అతను కీపర్గా ఉండి వాళ్ళకి అందరినీ మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, అంతవరకే ధోని. విరాట్ కోహ్లీ వస్తే చిన్నస్వామి మొత్తం మోగిపోతుంది, ఇక్కడ చిదంబరం స్టేడియం మొత్తం మోగిపోతుంది, అక్కడ ముంబై రాజా రోహిత్ శర్మ వస్తే అక్కడ వాన్ఖేడే మోగిపోతుంది. సో వీళ్ళంతా ఏంటంటే ఐకాన్ అంతే. మోర్ ఓవర్ ఐ థింక్ వాళ్ళ టీమ్స్ కూడా ఆ ఫ్యాన్ బేస్ ని కంప్లీట్ ఒకటేసారి పోగొట్టు. ఇండియన్ క్రికెట్ లో సూపర్ స్టార్ కల్చర్ ఏమైనా బ్రేక్ చేస్తారేమో కానీ ఐపీఎల్ లో సూపర్ స్టార్ కల్చర్ అది ఖచ్చితంగా ఉంటుంది, అది ఉండాలి. ఐపీఎల్ థ్రైవ్స్ ఆన్ సూపర్ స్టార్ కల్చర్. ఖచ్చితంగా ఐపీఎల్ కి కావాలి, ఇండియన్ కి పోవాలి, ఇండియన్ టీమ్ కి పోవాలి, సూపర్ స్టార్ కల్చర్ పోవాలి. ఆబ్వియస్లీ ఇది ప్రైవేట్ లీవ్ కాబట్టి డెఫినెట్ గా ఓనర్స్ ఒక ప్లేయర్ ను ముందు పెట్టే వాళ్ళు నడిపేయాలి. బికాస్ దిస్ ఈస్ నాట్ జస్ట్ క్రికెట్, పెద్ద మార్కెట్, డబ్బులు ఇంక్లూడ్. వాళ్ళు మనము క్రికెట్ ని ఎంజాయ్ చేస్తాం కావచ్చు, ఆ ఓనర్లు ఎంతసేపు బిజినెస్ ని ఆలోచిస్తారు. 380 కోట్ల టీం 2008లో 15,000 కోట్లకు పోయిందంటే సీదా బిజినెస్. అండ్ ఆర్సీబీ 16,000 కోట్లకు పోయింది, 480 కోట్లు ఉండే. ఒరిజినల్ గా కొన్నదానికి 60 రెట్లు పెరిగిందంటే బిజినెస్. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను లాస్ట్ టైం ఇంటర్నేషనల్ క్రికెట్లో, సచిన్ అవుట్ అయ్యి వెళ్తూ ఉంటాడు, కోహ్లీ స్టేడియంలోకి వస్తూ ఉంటాడు, ఇద్దరు ఇలా ఇచ్చుకుంటారు. దాన్ని ఇస్తూ ఇంకా నా బాధ్యతలు నువ్వు మొయ్యి అని చెప్తే ఎట్లాంటి రీప్లేస్మెంట్ మనకు వచ్చిందని ఒక మంచి వీడియో చూసాను. మేబీ ఈ ఐపీఎల్ దీనికి ధోని అండ్ మన శాంసన్ అనుకోవచ్చా? ఇంకా అలా నేను వెళ్తున్నాను, నువ్వేమైనా చూడు అని
అట్లాంటి బరువు పెట్టొచ్చా సామ్సన్ మీద? ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనం రుతురాజ్ గైక్వాడ్ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ క్యాప్టెన్సీ వర్క్ అయితే చూడలేదు కాబట్టి. బికాస్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ని చాలా ఇయర్స్ పాటు లీడ్ చేసిండు. మేబీ ఈ సీజన్ తర్వాత, బికాస్ హీస్ జస్ట్ 31 అనుకుంటా అంతే సార్, మేబీ ఇంకో 3-4 సంవత్సరాలు, ఒక 3-4 సీజన్స్ అయినా ఛాన్స్ ఉంది. ఆ లోపు ధోని లేని లోటును ఆల్రెడీ వరల్డ్ కప్ లో హిట్ అయింది కాబట్టి తమిళనాడు అటు పోతే కేరళ మొత్తం ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కే సపోర్ట్ చేస్తారు. సో ఒక ఎక్స్ట్రా ఇంకొక రాష్ట్రాన్ని కూడా వాళ్ళు జోడించుకున్నారు కేరళని. ఇప్పుడు ఇంకా సో మరింత అయితే కెప్టెన్ ఎవరు ఉండాలనేది పెద్ద ఇష్యూ కానే కాదు, ఎందుకంటే అది అతను గ్రూమ్ చేశారు ఋతురాజ్ని. సో అతను కెప్టెన్ ఉన్నా ఇతను లీడర్షిప్ రోల్ ప్లే చేస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఆర్సీబీ ప్లే చేస్తాడు, లీడర్ అతనికి ఆ గ్లామర్ అండ్ ఆ ఫేస్, ఈ విల్ బి ది ఫేస్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే అట్లాగే శాంసన్ కూడా సిఎస్కేకి అవుతాడా? అదే ఇప్పుడు ఇమీడియట్ గా అవుతాడని అనుకోను కానీ మరి ఋతురాజ్ని వాళ్ళు ఆ లాయల్టీ, చెన్నై బిలీవ్స్ ఇన్ లాయల్టీ ఫ్యాక్టర్, ఆ లాయల్టీతో ఋతురాజ్నే ఈ సీజన్ నెక్స్ట్ సీజన్ కూడా ఋతురాజే ఉంటాడు అనుకుంటున్నాను. బట్ అదరగొట్టాడు సార్ మన 3 దాన్ని సెమీఫైనల్ అనుకుంటే కనుక, క్వార్టర్ అనుకుంటే కనుక, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో అదేందో ఆయన రాగానే అనిపించింది ఇవాళ ఆడతాడు అనుకున్నాం. ఆడుతూ కరెక్ట్గా ఆడాడు. 2 89లు, ఒక 97, 3 సెంచరీలు అద్భుతం. సెంచరీల కంటే ఎక్కువ లైఫ్ టైం మెమరబుల్ ఇన్నింగ్స్. రాత్రి డీపీలు మారిపోయినాయి, స్టేటస్లు మారిపోయినాయి, ఫ్యానిజం వచ్చేసింది అసలు. T20 వరల్డ్ కప్ కు ముందు 11 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇంకో 9 మిలియన్లో 11 మిలియన్ల ఫాలోవర్లో పెరిగింది సంజు శాంసన్ విత్ ఇన్ ద 20 days. సంజు గొప్పతనం ఏంటంటే అంతవరకు ఇండియాకి సరిగ్గా ఆడకపోయినా కూడా హ్యాడ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఎప్పుడైతే ఆడాడో అది మనం ఇంకా ఇమాజిన్, వి కెనాట్ ఇమాజిన్ అతనికి ఉన్న ఇప్పుడున్న క్రేజ్. ఫైనల్ గెలవంగానే 9 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. నేను ఇప్పుడు సంజు శాంసన్ డీపీ పెట్టుకుంటా, నీ కూడా పెడతారు ఫాలోవర్స్. 1 మిలియన్ అయినా రాకపోతారా?